శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 65 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 66వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. ఆ తర్వాత ఏమైందంటే, భృగువంశ శ్రేష్ఠుడు కవికుమారుడు అయిన శుక్రుడు కోపంతో సింహాసనంపై కూర్చున్న వృషపర్వుని సమీపించి ఏమాత్రం ఆలోచన లేకుండా ఇలా అన్నాడు: రాజా, అధర్మం ఆచరిస్తే అది గోవులాగా వెంటనే ఫలితాన్ని ఇయ్యదు, కానీ మెల్లగా పరిణమిస్తూ కర్త యొక్క ప్రధాన విషయాల్ని నాశనం చేస్తుంది సుమా. ఎక్కువగా తిన్న అన్నం ఉదరంలో మెల్లగా ఎలా హాని కలిగిస్తుందో, చేసిన పాపం తన యందు కానీ పుత్రుల యందు కానీ మనుముల యందు కానీ తప్పక ఫలిస్తుంది సుమా. ఇది నిశ్చయం. కచుడు హితుడు, సహనశీలి, జితేంద్రియుడు అయిన విద్యార్థి పాపరహితుడై ధర్మజ్ఞుడై మాకిష్టుడై మా ఇంట్లో శుశ్రూష చేస్తున్న అతను మామూలు వాడు కాదు. అంగీరసుడి మనమడు. మళ్ళీ మళ్ళీ చంపించావు అతన్ని. చంపకూడని ఆ కచ్చుని చంపడం వల్ల బంధుమిత్రులతో కూడిన నిన్ను నేను విడిచిపెట్టదలిచాను. నీ దేశంలో నీతో పాటు నేను ఇప్పుడు ఉండలేను సుమా. నువ్వు నేను అసత్యం ఆడటం ఎప్పుడైనా విన్నావా? అంటూ అనగానే వృషపరుడు అన్నాడు: బ్రహ్మస్వరూప, నేను ఖచ్చితంగా సద్గతిని పొందలేను నువ్వు చెప్పినట్టు. నీలో అధర్మాన్ని కానీ అసత్యాన్ని కానీ ఎప్పుడు నేను చూడలేదు. నీ యందు సదా ధర్మం సత్యం ఉన్నాయి. సత్యం వద ధర్మంచర. ఇదే వేద సంగ్రహం, వేదం చెప్పిన విషయం. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. సత్యాన్నే పలకాలి, ధర్మాన్నే ఆచరించాలి. అవి నీలో ఉన్నాయి. మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్తే మేము ఏ సముద్రంలోనూ ప్రవేశించాలి. మాకు వేరే గతి లేదు సుమా. అనగానే శుక్రుడు అన్నాడు: మీరంతా సముద్రంలోనూ ప్రవేశించండి, లేక 10 దిక్కులకు పరిగెత్తండి. ప్రియమైన నా కూతురుకు జరిగిన అన్యాయాన్ని మాత్రం నేను సహించలేకపోతున్నాను. దేవయాన్ని ప్రసన్నురాల్ని చేసుకోండి. ఆమెపై నా జీవితం ఆధారపడి ఉంది. ఇంద్రుని యోగక్షేమాలు బృహస్పతి మీద ఆధారపడి ఉన్నట్లుగా నీ యోగక్షేమాలు నా మీద ఆధారపడి ఉన్నాయి. అప్పుడు వృషపరుడు అన్నాడు: భార్గవ, రాక్షస రాజులకు ఈ భూమి మీద ఉన్న ఏనుగులు, గోవులు, గుర్రాలు, సంపదలు అన్నిటికీ నువ్వే ప్రభువువి. అంటే గురువుగారి మీద అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయన్నమాట వృషపరుడికి. అప్పుడు శుక్రుడు అన్నాడు:
ఒకవేళ నేను ఆ విధంగా ప్రభువునే అయితే దేవయాన్ని ప్రసన్నురాల్ని చేసుకోండి. ఈ సందర్భంగా విశాంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుతో, మహారాజా శుక్రుడు ఇలా అనగానే వృషభరుడు అలానే అని అంగీకరించాడు. అతనితో పాటు మరి అంటే అతన్ని తీసుకొని దేవయాని దగ్గరికి వెళ్ళి వృషపరుడి యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు. ఎవరు? శుక్రాచార్య. దేవయాని అప్పుడు అన్నది, రాజు యొక్క ధనానికి నీవు ఈశ్వరుడు అయినట్లయితే నువ్వు చెప్తడం కాదు, అతను చెప్పాలి, రాజే స్వయంగా చెప్పాలి ఆ విషయం.